పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గద్వాల కాడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాజు లెక్క బతికినాం, కేసీఆర్ పరిపాలనలో బానిస లెక్క మారినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే సొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే. సిరిసిల్ల కాడ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ముత్యాలపల్లి మూకుమ్మడిగా రాజీనామా చేసి కేటీ రామారావు అహంకారానికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనమైతా ఉంటే అహంకారపూరితమైన మాటలతోని కేటీ రామారావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనుకుంటా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ శరణు దొచ్చడం తప్ప ఇంకొక యాక్షన్ వాళ్ళ ముంగట్లేదు. మా ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. 14 కాదు 15 గెలవబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 50 రోజుల పనితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ 50 రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీని సారు కారు 16 ఈసారి 0 చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కితే దక్కొచ్చు. ఈ ఓల్డ్ సిటీ మియాజారి గురించి మీకు ఎరిగేది. కేసీఆర్ కు పొరపాటున ఇంకోసారి ఓట్లేస్తే ఢిల్లీ చౌరస్తాలో తీసుకుపోయి ఎంపీ సీట్లను అమ్ముకుంటాడు. అదే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం, ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు పెట్టి ప్రజలకు 100 రోజుల పని కల్పించిన ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పాలనలో పారదర్శకతను తీసుకొచ్చినటువంటి పార్టీ గత కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు పంచినా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ల పేరుతో కానీ అనేక రకాలుగా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నారు. ఇక అన్న రాహుల్ ని ప్రదానం చేయడం కోసం మనమంతా కంకణబద్దులు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్రోల్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బిఎల్ఆర్ అభిమానులు అన్న బత్తుల లక్ష్మారెడ్డి అన్న ఆదేశం మేరకు వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతారు. ఎక్కడ అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. నాకు నా అధిష్టానము భువనగిరి ఎంపీ పోటీ చేయమని
ఎమ్మెల్సీ పోటీ చేయమన్నా చేస్తా, కానీ విధిగా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది బాధ్యత కాబట్టి ఆ పని చేస్తాం. మా ముఖ్యమంత్రి గారేమో ఈ కార్యక్రమాన్ని చూడు మల్లన్న అని చెప్పి అప్పగించడం జరిగింది. మరి అది ఏ ఉద్దేశంతో అప్పగించింది అనేది ఆయనకే ముఖ్యమంత్రి గారు అడిగితే తెలుస్తుంది. ఈ సీటు గెలుస్తాం, అన్ని సీట్లు గెలుస్తాం. 3 సంవత్సరాలు మంచి జరగాలి. గతంలో జర్నలిస్టు వార్తలు రాస్తే